నమస్తే సార్. నమస్తే. సార్ చాలా మంది కూడా నైట్ టైమ్ ఫుడ్ మానేస్తే మనం ఎక్కువ బరువున్నాం కాబట్టి తగ్గిపోతాం అనుకుంటూ ఉంటారు. నిజంగానే నైట్ టైం అనేది మనం డిన్నర్ స్కిప్ చేసుకుంటూ పోతే మనం ఒకవేళ ఓవర్‌గా ఒబేస్ ఉన్న వాళ్ళు నిజంగా తగ్గొచ్చు అంటారా? అక్కడ డిపెండింగ్ అపాన్ ద ఫుడ్ విచ్ యు ఆర్ టేకింగ్. ఓకే. ఓకే. సో ఏ టైప్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే. సపోజ్ లెట్ అస్ సే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు మీరు కంప్లీట్గా హై కార్బోహైడ్రేట్స్ ఫుడ్ మనం తీసుకుంటే ఉంటాం. అండ్ రాత్రిపూట మనం స్కిప్ చేస్తాం. ఓకే. ఎలా ఉంటే కూడా తగ్గదు. అండ్ ఇన్ కేస్ తగ్గినా సరే కూడా వాళ్ళకు ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో ఎలా చేయకపోవడం మంచిదే. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫాస్టింగ్ ఇన్ ఎవ్రీ 1 week interval, so that is much better. Fasting is very much helpful, and it should be complete fasting. It should not be like మీరు ఒక మార్నింగ్ తిన్నారు, ఆఫ్టర్నూన్ తిన్నారు, అండ్ రాత్రి తినకుంటే ఉండాలని ఉంటే అప్పుడు ఏమవుతుంది, కొంతమంది ఏం చేస్తారంటే 4 o'clock 5 o'clock తినేస్తారు. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఇట్లా చేయకూడదు. సో ఫాస్టింగ్ చేస్తే కంప్లీట్ 24 hours ఒకరు ఫాస్టింగ్ చేయాలి. అండ్ విత్ వాటర్ చేయొచ్చు, వితౌట్ వాటర్ కూడా చేయొచ్చు. అండ్ ఎప్పుడైనా సరే ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది కాబట్టి ఐ విల్ సజెస్ట్ టు డూ ఫస్ట్ విత్ వాటర్. ఆ తర్వాత సపోజ్ రెయినీ సీజన్ వచ్చిన తర్వాత మనం అగైన్ వితౌట్ వాటర్ కూడా చేయొచ్చు. బట్ వితౌట్ వాటర్ హ్యాస్ గట్ ద మోర్ బెనిఫిట్ దెన్ విత్ వాటర్. ఓకే. బట్ విత్ వాటర్తో స్టార్ట్ చేసి వితౌట్ వాటర్కు వెళ్ళొచ్చు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఐ టెల్ యూ, సపోజ్ ఒకరు లావ తగ్గించాలంటే ఈవెన్ 3 పూటలు వాళ్ళ భోజనం చేసి కూడా లావ తగ్గించుకోవచ్చు. బట్ డయట్ ప్యాటర్న్, సెలెక్టివ్ డయట్ ప్యాటర్న్ మనం తీసుకోవాలి. అండ్ అక్కడ ఇంకొక విషయం ఏమొస్తుందంటే లైక్ దెర్ మే బీ సమ్ సార్ట్ ఆఫ్ క్రానిక్ ప్రాబ్లం ఇన్ సెన్స్ వాళ్ళకు హోమోసిస్టిన్ లెవెల్ ఎంత ఉంది అది చూడాల్సిన విషయం, B12 ఎంత ఉంది అది చూడాల్సిన విషయం, అండ్ వెదర్ దే హ్యావ్ థైరాయిడ్ ఆర్ నాట్ ఇది చూడాల్సిన విషయం, అండ్ వాళ్ళకు ఇన్ కేస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అది చూడాల్సిన విషయం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్. ఓకే. వాళ్ళ బట్టి మేము నార్మల్గా ఆల్ దీస్ పారామీటర్స్ మేము చూసి అకార్డింగ్లీ మేము సజెస్ట్ చేస్తాం. సపోజ్ లెట్ అస్ సే ఒకరికి B12 డెఫిషియన్సీ ఉంది, దట్ ఈస్ ద రీజన్ హీస్ గెటింగ్ ఒబేస్, అంటే లావ్ అయిపోతూనే ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే లైక్ 100% వీ హ్యావ్ టు రికవరీ దట్ B12 డెఫిషియన్సీ. రికవర్ చేస్తేనే అప్పుడు మాత్రం మనకు 100 to 100% అగైన్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. లేకపోతే B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇన్ కేస్ మీరు సపోజ్ దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా మీరు అన్ని రకాల ప్రయత్నం చేశారంటే కూడా కుదరదు. అండ్ B12 డెఫిషియన్సీ ఉంటే లైక్ కొన్ని సప్లిమెంట్స్ కూడా ఉంటాయి, సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. బట్ ఐ విల్ టెల్ యూ లైక్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు నార్మల్గా ఫర్ నాన్ వెజిటేరియన్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే. ఎందుకు వాళ్ళకు వచ్చిందని అక్కడ క్వశ్చన్ వస్తుంది. అండ్ వెజిటేరియన్ పీపుల్ అయితే ఇఫ్ దే ఆర్ టేకింగ్ సమ్ సార్ట్ ఆఫ్ సప్లిమెంట్స్, అదర్వైజ్ దే కెన్ టేక్ న్యూరోబయాన్ 4 tablet, 1 tablet is there. So that is one of the best medicine in my knowledge. అండ్ అది ఇన్ కేస్ క్రానిక్ కేస్ అయితే అప్పుడు ఏమవుతుందంటే లైక్ మెథికోబ్లామైన్ తీసుకోవచ్చు. మెథికోబ్లామైన్ టాబ్లెట్స్ వన్స్ ఇన్ ఎ వీక్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఆటోమేటికలీ B12 డెఫిషియన్సీ వాళ్ళకు రికవర్ అయిపోతుంది అండ్ దే కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్. బట్ అక్కడ ఇన్ కేస్ సపోజ్ వాళ్ళకు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్, థైరాయిడ్స్ ఉన్నాయనుకోండి, థైరాయిడ్కు ఖచ్చితంగా టాబ్లెట్స్ వాడాలి అండ్ లైఫ్ స్టైల్ మార్చాలి. లైఫ్ స్టైల్ మనం మార్చుకోకపోతే కష్టం. సో ఈ లావుగా ఉన్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే డోంట్ డిపెండ్ అపాన్ ద మెడిసిన్స్, డోంట్ డిపెండ్ అపాన్ ద సప్లిమెంట్స్. మనం న్యాచురల్లీ తీసుకున్న ఆహారంతో కూడా మనం తగ్గించుకోవచ్చు. అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే హై ఫైబర్ డయట్ మనం తీసుకోవాలి, హై కార్బోహైడ్రేట్ డయట్ మనం అవాయిడ్ చేయాలి, అండ్ ఎప్పుడైనా సరే ప్రోటీన్ ఫుడ్ కూడా మనం అవాయిడ్ చేయాలి. బికాజ్ హై ప్రోటీన్ తీసుకుంటే కూడా దట్ క్రియేట్స్ ద ఫ్యాట్ ఇన్ ద బాడీ. సో హై ఫ్యాట్ డయట్ మనం తగ్గించాలి. ఇది అన్నీ తగ్గించి మనం ఒక పర్టికులర్ ఫుడ్ ప్యాటర్న్కి వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికల్ మనకు తగ్గుతుంది. బట్ అక్కడ రీజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు చూడాల్సిన విషయం ఏంటి, కారణం ఏంటి, ఎందుకు ఒకరు లావ్ అవుతున్నారు. లేకపోతే కొంతమందికి సెంట్రల్ ఒబేసిటీ వచ్చేస్తుంది, లైక్ ఓన్లీ బొజ్జ పెరగడం, మిగిలినది అన్నీ ఓకే ఉంది, బట్ ఓన్లీ పొట్ట మాత్రం పెరుగుతుంది. సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు టేక్
ప్రాపర్ కన్సల్టేషన్ అండ్ Hmm. కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ పర్టికులర్ రీజన్ వాళ్ళకు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు తగ్గిస్తేనే అప్పుడు మాత్రం అన్ని బాగానే ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బట్ ఐ విల్ టెల్ యూ, లైక్ సపోజ్ లెట్ us say ఓకే ఇది అన్నీ ఉన్నాయి, మనం ఏం చేయలేకపోతున్నాము, దెన్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇస్ ద 2 times డయట్ ఇన్ 8 hours గ్యాప్. అండ్ సెకండ్ టైం ఫుడ్ మనం ఏం చేయాలంటే బిఫోర్ సన్సెట్ మనం తీసుకోవాలి. పొద్దున ఒక పూట తినండి, 8 hours గ్యాప్ ఇవ్వండి, సెకండ్ టైం ఫుడ్ తీసుకోండి, బిఫోర్ సన్సెట్ మీరు తీసుకోండి, సూర్యాస్తకి ముందే మీరు తీసుకోండి. ఆ తర్వాత ఏం తినకూడదు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. Okay. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ 8 hours గ్యాప్లు 2 times ఫుడ్ ఇన్ ఎ డే, హైలీ ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంది. అండ్ వాళ్ళకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. అవసరం ఉన్నప్పుడు కొంచెం సప్లిమెంట్స్ కానీ కొంచెం మెడిసిన్స్ కానీ హెల్ప్ తీసుకోవాలి. సంబడి ఇస్ వెరీ ఓబేస్, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం మెడిసిన్ హెల్ప్ తీసుకోవడం అవసరమే. అండ్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు కాంటాక్ట్ మీ, మై ప్రొఫైల్ ఈస్ దేర్ ఇన్ ద గూగుల్, సో దే కెన్ సర్చ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డాక్టర్ S Kumar. So they'll get a complete picture of my clinic name and address. Along with that, route map also is there. So they can connect me and they can solve their problem. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎవరికైనా సరే ఇష్యూస్ ఉన్నా, సో మీరు సార్ని కాంటాక్ట్ అవ్వాలన్నా కింద డిస్ప్లేలో నెంబర్ ఇస్తున్నాం, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. నమస్తే.